వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్‌వి న్యాచురల్స్. ఆర్డర్స్‌కై స్క్రీన్ పై నంబర్‌కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి మనతో వాకర్స్ చాలామంది ఉన్నారు. అదేవిధంగా స్కూటీ నేర్చుకుంటా ఉన్నారు మేడం. సో ఇక్కడ నెల్లూరులో అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయని చెప్పేసి మహిళల మాటల్లో తెలుసుకున్నాం. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ ఇక్కడ వచ్చేసేసి నెల్లూరులో అభివృద్ధి బాగా జరిగిందని కొద్దిమంది, లేదు జరగలేదని కొద్దిమంది అంటా ఉన్నారు. సో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? కానీ బాగానే జరుగుతుంది కదండి. జరగబట్టేను ఇక్కడ స్కూటీలు నేర్చుకుంటున్నారు, వాకింగ్ నేర్చుకుంటున్నారు, ఎప్పుడైనా రిలాక్స్ కావాలంటే ఇక్కడికి వస్తున్నారు. చాలా హ్యాపీగానే ఉంది. ఇప్పటి వరకు మాకైతే హ్యాపీగా ఉందండి. తర్వాత ఎవరికి ఎట్టుందో మనకు తెలియదు. మన విషయం అయితే మనకి హయాంలో అభివృద్ధి జరిగింది అవన్నీ నాకు తెలియదని. ఇప్పుడు మాత్రం నారాయణ హయాంలో మాత్రం బాగానే జరుగుతుంది. ఆయన గారు ఇప్పుడు టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కదా ఎమ్మెల్యేగా. సో ఆయన గెలిచే విధంగా ఉందా, లేదంటే వైసీపీ అభ్యర్థి గెలిచే? అది మనకి ఎట్లా తెలుస్తుంది? మీ అభిప్రాయం ఎవరు వస్తే బాగుంటుంది? నాకైతే ఈయనే వస్తాడని అభిప్రాయం ఉంది. నారాయణ గారు. అవునండి. ఈ స్వర్ణాల చెరువు దగ్గర ఒకప్పుడు మీరు లోకలే కదమ్మా ఇక్కడ, ఒకప్పుడు ఎట్లా ఉన్నది, అదే ఒకప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు బాగుంది కదండి. అప్పుడు ఇటు వచ్చేవాళ్ళం కాదు కదా. రొట్టెల పండుగకి రావాలన్నా కూడా కాళ్ళు అంత బుడదలు అదంతా అయ్యేది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. నీళ్ళల్లో పట్టుకొని రొట్టెలు కూడా తింటున్నాము. అంత బాగుంది, హ్యాపీగా ఉందండి. ఓకే అమ్మా. ఇంకా ఏమన్నా అంటే ఒక మహిళగా మీరు మా నెల్లూరుకి ఇంకా ఏం అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు? లేదు ఇది నీటి సమస్య మాకుంది, లేదంటే దోమల బెడద ఉంది, లేకపోతే ఇంకా డెవలప్మెంట్ ఏదైనా పార్కులు రావాలి. చెట్లు వేసిన చెట్లు కొట్టకుండా ఉండిస్తే అది చాలా బాగుంటుంది. వేస్తారు, బాగా వేపుగా పెరుగుతాయి, అమ్మటే కొట్టేస్తున్నారు. అవి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇంటికి ఒక చెట్టు వేసేలాగా అభివృద్ధి చేయాలని నా కోరిక. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ పాలన చూశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి, ఏమనిపించింది? అంటే ఆ గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ పాలన చూశారు, 19 నుంచి 24 వరకు వైసీపీ పాలన చూశారు. రెండింటి మధ్య వ్యత్యాసం ఎట్లా? నేనంటే బయటకైతే రానండి. అవైతే నాకేం తెలీదు. నాకు ప్రస్తుతానికి ఈయన విషయం అయితే నాకు బాగా నచ్చింది. ఈ దర్గా అంతా బాగా చేశారు, బయటంతా బాగా చేశారు, మంచిగానే ఉంది. ప్రజలతో బాగానే ఉంటారమ్మా నారాయణ గారు? బాగుంటారండి. కలుస్తారు, బాగా మాట్లాడతారు, బాగుంటారు. మా సార్తో కూడా బాగుంటారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తుంటారు కూడా. ఆయన విషయం బాగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అన్న నమస్తే అన్న. అన్న నెల్లూరు పట్టణ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది? గతంలో అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందా, లేదంటే వైసీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిందా? నెల్లూరు పట్టణం అనేది నాకు అంత అవగాహన లేదు. ఇక్కడికి వస్తున్నాను కాబట్టి టీడీపీ హయాంలో ఇక్కడ బాగా అభివృద్ధి జరిగింది. అంతకుముందు వచ్చి ఇక్కడికి మనిషి రాలేకపోయేవాడు. అంటే స్వర్ణాల చెరువుకి మా బహిర్భూమికి వెళ్ళి అంత దుర్గంధంగా ఉండేదన్నమాట. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారాయణ గారు, అజీజ్ గారు వాళ్ళు దీన్ని చొరవ చూపించి దీన్ని ఘాటు కట్టించడం కానీ, రోడ్లు వేయించడం కానీ చేసి శుభ్రంగా ఉండింది. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వదిలేశారు. అసలు శుభ్రం చేయడం కానీ, ఏమన్నా డ్యామేజ్ అయినా కూడా పట్టించుకోకుండా వదిలేశారు. మెయింటెనెన్స్గా ఎవరు లేరా అన్న ఇక్కడ? లేరు. ఇంతకుముందు 10 మంది సెక్యూరిటీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఏమన్నా సాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా వాళ్ళని అడ్డుకునేవాళ్ళు. శానిటేషన్ వాళ్ళు వచ్చి శుభ్రం చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. మేము చెప్పేది ఏంటంటే రోజు చేయబడలేదు, 4 రోజులకు ఒకసారి, వారాలకు ఒకసారి కొంచెం శుభ్రంగా క్లీన్ చేస్తే వచ్చిన వాళ్ళు ఆహ్లాదంగా ఉంటుంది. మేము అందులో వచ్చి మొన్న చెట్లు పడిపోయినాయి. చెట్లు పడిపోతే మేము వాకర్స్ గ్రూప్ వస్తాం, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇంకా ఆయన విశ్వం సార్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన వచ్చి ఈ చెట్లన్నీ వేసాం అనమాట. చూస్తుంటారు మొక్కలు వేసి 2 రోజులకు ఒకసారి మేమే నీళ్లు పోసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయం వచ్చిందన్న, అంటే ఇంతవరకు మీరు చెప్పారు ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఈ సమస్యలన్నీ నెరవేరాలి అని అంటే మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? దీన్ని బాధ్యతగా తీసుకొని చేసేవాళ్ళు వస్తే బాగుంటుంది. ఫలానా వాళ్ళు వస్తే చేస్తారు, చేయరు అని అది అవగాహన లేదు. కానీ దీన్ని బాధ్యతగా వచ్చి చేసేవాళ్ళు కావాలి. నెక్స్ట్ వచ్చి ఈ కమిటీ వాళ్ళు కూడా, దర్గా కమిటీ వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళు చెప్పి దీనివల్ల వాళ్ళకి ఎట్లా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి దీన్ని శుభ్రంగా ఉంచవలసిందిగా చేసేవాళ్ళు వస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మామూలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధికారంలోకి వస్తే బాగుంటుందా, వైసీపీ అధికారంలోకి వస్తే? టీడీపీ వస్తేనే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసేసి మన కోటంరెడ్డి గారు ఉన్నారు. సో ఆయన గెలిచే విధంగా ఉన్నారా? ఒకప్పుడు మామూలు వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీ గెలిచే విధంగా ఉన్నారు అనుకుంటాను. ఆయన కూడా కొన్ని రోజులు ఇక్కడ ఈ వర్షాలు వచ్చినప్పుడు
గుర్రపు డెక్క వచ్చి పడిపోయినప్పుడు ఆయన శుభ్రం 2-3 సార్లు శుభ్రం చేయించారు. ఆయన పోయిన తర్వాత అది కూడా ఆయన గత 1.5 సంవత్సరం నుంచి లేరు కదా, ఆయన తర్వాత పోయిన తర్వాత కూడా ఏమీ లేదు అసలు. ఓకే ఓకే అన్న. ఆయన వస్తున్నాడు చూడండి, ఎర్ర షర్ట్ వేసుకొని ఇక్కడ సెక్యూరిటీగా ఉండేవాడు ఓకే ఒకప్పుడు. అతన్ని తీసుకెళ్ళి కమిషనర్ ఇంటి దగ్గర సెక్యూరిటీ వేసుకున్నారు అన్న. ఓకే ఓకే నమస్తేనా. ఎట్లా ఉంది అభివృద్ధి పనులు ఇక్కడ ఏమన్నా? ప్రజెంట్ ఇక్కడ అంతకేం లేదు. ఇప్పుడు ఇంతకుముందు హజీజ్ ఉన్నప్పుడు బాగా చేశారు. ఈ దర్గాకి మెయింటెనెన్స్ కానీ అంతా నీట్గా బాగా చేశారు. నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనకి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నా? అదే టీడీపీ వస్తేనే కదా అభివృద్ధి బాగా జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ. కాకా గుడ్ మార్నింగ్. ఎట్లా ఉంది కాక, అంటే నెల్లూరుకి సంబంధించి మనకు అభివృద్ధి పనులు ఏం జరిగాయి, ఏదైనా డెవలప్మెంట్ ఆగిపోయాయా? మామూలుగా నారాయణ ఉన్నప్పుడు చాలా జరిగింది, కానీ ఇప్పుడు ఆగిపోయినాయి కొన్ని పనులని. ఏం ఆగిపోయాయి కాక? చాలా ఏది ఫలానా చెప్పలేము, జరగాల్సిన పనులు జరగడం లేదు. ఇంతకుముందు బాగా ఇక్కడ క్లీనింగ్ కానీ ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ స్వయంగా వచ్చి ఇక్కడ ప్రతిరోజు దగ్గరుండి ఊడించి అంతా చెక్ చేసేవాళ్ళు. ఇప్పుడు అడిగేవాళ్ళు ఎవరు లేరు. చెత్తారం చడిపోయినా కూడా ఏమి జరగటం లేదు. మా ఇళ్ళ దగ్గర కూడా ఇంతకుముందు ఇప్పుడు వస్తాడు కదా, సీటు కొడతాడు చెత్త తీసుకుపోతానని, నెలకు ఒకసారి వస్తాడు. మేము జమ చేసి ఇంట్లో కుళ్ళిపోతుంటుంది. మా ఇంటి డైలీ రావట్లేదా? రావటం లే. తర్వాత మా ఇంటి దగ్గర పైప్ లేదు నీళ్ళు రావడానికి, ఒక 1/2 కిలోమీటర్ నుంచి రావాలా. వాళ్ళకి చెప్పాం, మాకు నీళ్ళు రావండి, ఇక్కడ పైప్ వేయండి అంటే వేయలే. 1.5 హార్స్ పవర్ మోటార్ వేసి మేము నడిపించుకుంటున్నాం. పెట్టినా కూడా ఇంత నీళ్ళు వస్తాయి. నెలకు 3,000 రూపాయలు మాకు కరెంటు బిల్లు మోటార్ది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఎన్నికల సమయం వచ్చింది కాక, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి మన ఓటుతోనే మన నాయకుడిని ఎన్నుకునే సమయం ఇది. సో ఎవరు ఈసారి అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం? నారాయణ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ఇక్కడ ఆయన గెలిచే విధంగా ఉన్నారా? గ్యారంటీగా గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు. గతంలో ఆయన మామూలు మంత్రిగా చేసినా కూడా 1800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎందుకు అనుకుంటారు? అది వాళ్ళలోనే కొంచెం మంది ద్రోహం పనిచేశారు, ద్రోహం జరిగింది. ఇప్పుడు అట్లాంటిది ఏం ఉండదంటారా? ఖచ్చితంగా గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారని మేము నమ్ముతున్నాం దేవుడి మీద. ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ రావాలనుకుంటాం? టీడీపీ వస్తేనే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి, అంటే ఇతర నియోజకవర్గాలు కూడా మేము సందర్శించాం కదా, నెల్లూరు జిల్లాకు సంబంధించి చాలా వరకు కూడా టీడీపీ ఈసారి అధికారంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు. ఓకే అభివృద్ధి రావాలి అని అంటే ఖచ్చితంగా మళ్ళీ నారాయణ గారు గెలవాలి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం మరి 13వ తారీఖు పోలింగ్ డేట్ అయితే ఉంది. ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.